నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ అనాలిసిస్. బెంగాల్లో 13 లక్షల మంది బంగ్లాదేశీలు. ఢాకాకు మోడీ సర్కార్ సీరియస్ వార్నింగ్. వేట మొదలైంది. ఇక బెంగాల్లో వేట మొదలైంది. 13 లక్షల మందిపై కన్నేసిన కేంద్రం. సరిహద్దుల్లో అసలు ఏం జరుగుతుంది? మెడపెట్టి గెంటేస్తారా? బెంగాల్ సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొన్న పరిస్థితులు. ఢాకా వర్సెస్ ఢిల్లీ. ఆ 2860 మంది ఎవరు? రగులుతున్న దౌత్యయుద్ధం. ఏదైతే పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టిందో అక్కడి నుంచి కూడా క్లీన్ చేయడం మొదలుపెట్టారు. ఎవరైతే అక్రమదారులు ఉన్నారో వాళ్ళపై ఉక్కుపాదం మోపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరైతే అక్రమంగా చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళందరినీ ఏడుపడేసే పనిలో పడ్డారు. అంతేకాకుండా గోండాలు, రౌడీలు, గ్యాంగులు మొత్తం తుడిచిపెట్టే పని. అంటే గతంలో యోగి ఆదిత్యనాథ్ ఏదైతే చేశారో అదే పంతాలో ఈరోజు బెంగాల్లో బీజేపీ చేయబోతుంది. పశ్చిమ బెంగాల్ గడ్డపై రాజకీయ చదరంగం పూర్తయింది. కానీ అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ఇన్నాళ్ళు నివుడు గప్పిన నిప్పులో ఉన్న ఒక సమస్య ఇప్పుడు కార్చిచ్చులా మారుతుంది. సరిహద్దు దాటి వచ్చి నిశ్శబ్దంగా మన దేశ మూలాల్లోకి చొచ్చుకుపోయిన ఆ అక్రమ పాదాల లెక్క తేలే సమయం వచ్చేసింది. అక్కడ ఢాకాలో వణుకు మొదలైంది. ఇక్కడ ఢిల్లీలో వ్యూహం సిద్ధమైంది. ఇది మా దేశం, ఇక్కడ చట్టమే సుప్రీం అంటూ భారత్ గర్జిస్తుంది. 13 లక్షల మంది అక్రమ వలసదారులు ఒకే ఒక్క గెలుపు. మారిపోయిన రాజకీయ చిత్రం. అసలు బెంగాల్ సరిహద్దులో ఏం జరుగుతుంది? మోడీ సర్కారు ఇచ్చిన ఆ సీరియస్ వార్నింగ్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. సరిహద్దుల్లో రాజకీయం సలసల కాగుతుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఇన్నాళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయాల నీడలో వ్యవస్థల కళ్ళు గప్పి తిరిగిన అక్రమ వలసదారుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. ఇది కేవలం అధికారం మారడం కాదు, ఒక శకం ముగియబోతుందన్న హెచ్చరిక. ఈ సెగ ఢాకా కోటకు తాకింది. బంగ్లాదేశ్ హోంమంత్రి సలావుద్దీన్ అహ్మద్ గొంతులో భయం కనిపిస్తుంది. కానీ బయటికి మాత్రం బెదిరింపులు వస్తున్నాయి. భారత్ నుండి బలవంతంగా ఎవరిని తోసేసినా ఊరుకోమంటూ మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నాడు. ఎదురుదాడికి సిద్ధం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దౌత్యపరమైన మంటలు రేపుతున్నాయి. తమ దేశ పౌరులను వెనక్కి తీసుకోవడానికి 5 ఏళ్లుగా మొండికేస్తున్న ఢాకా ఇప్పుడు సరిహద్దు గార్డులను హై అలర్ట్ ఉంచడం వెనుక ఆంతర్యం ఏమిటి? కానీ భారత్ ఈసారి తగ్గేదేలే అంటుంది. విదేశాంగ శాఖ మంత్రి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాటల్లో స్పష్టత ఉంది, హెచ్చరికలో పదును ఉంది. దీన్ని మీరు పుష్ బ్యాక్ అంటారా, తోసేయడం అంటారా, అది మీ ఇష్టం. కానీ చట్ట విరుద్ధంగా మా దేశంలో ఉన్నవారిని వెంటనే పంపించడం ఖాయం అంటున్నారు. ఆ 2860 మంది మీ పౌరులే అని తేల్చడానికి మీకు 5 ఏళ్ళు కావాలా అంటూ ఢాకాకు ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది ఢిల్లీ. సహకరిస్తే సరే, లేకపోతే ఎలా ముందుకెళ్లాలో మాకు తెలుసన్న ఆ ఒక్క మాట ఇప్పుడు బంగ్లాదేశ్ పాలకులకు నిద్రను పోగొడుతుంది. అసలు లెక్క ఎక్కడ ఉంది? పట్టుబడిన వారు 2800 మంది కావచ్చు, కానీ పట్టుబడని వారు లక్షల్లో ఉన్నారన్నది చేదు నిజం. కోల్కతా వీధుల్లో రిక్షా తొక్కుతున్నా, హోటల్లో పనిచేస్తున్నా, ఇళ్లల్లో పనులు చేస్తున్న వారిపై నిఘా నీడ పడింది. ఇప్పుడు ఎప్పుడైతే కేంద్రం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ మొదలుపెట్టిందో అసలు రంగు బయటపడుతుంది. మరి డిటెన్షన్ సెంటర్ల భయం, అరెస్ట్ అయ్యే ప్రమాదం వెరసి గూడు చెదిరిన పక్షుల్లా అక్రమ వలసదారులు మళ్ళీ సరిహద్దుల వైపు పరుగులు తీస్తున్నారు. ఇన్నాళ్ళు భారత్ కల్పించిన ఆశ్రయాన్ని అనుభవిస్తూ భారత్ గడ్డపైనే ఉంటూ వ్యవస్థలను దెబ్బతీస్తున్న వారి ఆటలకు చెక్ పడే రోజు ఆసన్నమైంది. అవును, ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం. అతిథి దేవోభవ అన్నది భారత సంస్కృతి. కానీ అతిథి పేరుతో చొరబాటును సహించడం భారత్ బలహీనత కాదు. ఢాకా సహకరించినా సహకరించకపోయినా భారత్ గడ్డపై అక్రమంగా అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి లెక్క తేల్చాలని మోదీ సర్కార్ నేడు కంకణం కట్టుకుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఈ ఆపరేషన్ క్లీనప్ ఇంకెన్ని మలుపులు తిరుగుతో అన్నది ఒక ఉత్కంఠభరితంగా బెంగాల్ రాజకీయాల్లో చోటు చేసుకున్న అంశం. ఇక దీదీ ఎన్ని పనులు చేసినా, దీదీ ఎలాంటి మేకపోతు గాంభీర్య మాటలు మాట్లాడినా, హెచ్చరికలు చేసినా సహించేది లేదు అంటున్నారు. దీదీ బ్యాచ్నంతా కూడా పూర్తి స్థాయిలో
కనుమరుగు చేసే విధంగా సర్వం సిద్ధమైందంటున్న వార్తలు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు గ్యాంగ్ స్టార్లుగా, రౌడీలుగా, గూండాలుగా చెలరేగిపోయిన వాళ్ళందరూ కూడా కలుగుల్లోకి దూరుతున్నారు. ఎక్కడ దూరినా బయటికి లాగుతాం, మీ అంతు చూస్తామంటూ అమిత్ షా ఇండైరెక్ట్ హెచ్చరికలు ఆల్రెడీ పంపించేశారు. సువేదుకు మొత్తం తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అరాచక వాదులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో పసిగట్టి అందరినీ బయటికి తీసుకువచ్చి తమ తమ దేశాలకు పంపించడమే కాకుండా ఎవరైనా అరాచకంగా ప్రవర్తించాలని చూస్తే అడ్డు తొలగించుకోవడానికి కూడా సిద్ధమంటూ వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో బెంగాల్ హై టెన్షన్లో ఉంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.